सरगर्मियों में सरगर्म अमल है। इसने कौमी तकरीबात में मुस्तकिल तौर पर शानदार कारकर्दगी का मुजाहरा किया है और इसके दरमियान हुब्बुल वतनी। Here comes Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society contingent. Saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Andhra Pradesh Social Welfare contingent is commanded by Master K. Suneet Kumar. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్ కమాండర్ మాస్టర్ కె సునీత్ కుమార్. Marching in front of the dais is the Bharat Scouts and Guides contingent. Saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Bharat Scouts and Guides contingent is commanded by Master Y. Isaac Raju. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ వై ఇస్సాక్ రాజు. Here comes Youth Red Cross contingent, saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. The Youth Red Cross contingent is commanded by Master P. Sai Rohit. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. ప్యానెల్ జడ్జెస్ శ్రీ కేవి మోహన్ రావు ఐపీఎస్ ఐజీపీ స్పోర్ట్స్, శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ డిఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్. Today we have 13 Jakli Indian Army, 20 Bihar Indian Army, 1st Battalion TGSP Yusuf Goda, 3rd Battalion TGSP Ibrahim Patnam, CAR Hyderabad, 12th Battalion TGSP Anaparthi. There we have the Mounted Police. Mounted Police, a striking example of discipline, skill and partnership. The mounted contingent is not just about ceremonial grandeur. It represents a unique bond between officers and the horse. Each rider spends months, sometimes years, training with their horse, learning its temperament, understanding its clue, and building trust. The beauty of mounted contingent lies not only in their synchronized movement. అశ్విక దళాన్ని ఒక మహిళా పోలీస్ నేతృత్వం వహించడం, కంటింజెంట్ కమాండర్గా ఉండడం ఒక ప్రత్యేకమైన అంశం. తెలంగాణ అంటే మహిళా శక్తి, తెలంగాణ అంటే యువశక్తి, తెలంగాణ అంటే సమాజ అనురక్తి. పోలీసింగ్లో కానీ ఇతర అన్ని విభాగాల్లో కూడా మహిళా శక్తిని, యువశక్తిని ఎప్పటికీ. Pipe Band contingent and Indian Army Pipe Band contingent, saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Indian Army Pipe Band contingent is commanded by Subedar H.K. Mohanty. APSP Pipe Band contingent is commanded by G.V. Subbarao ARSI. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1. అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ
ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను కాపాడటంలో అమూల్యమైన సేవలు అందిస్తోంది అగ్నిమాపక శాఖ. 2014 సంవత్సరం హుద్హుద్ తుఫాన్ సమయంలోనూ 2018 సంవత్సరం తిత్లీ తుఫాన్ సమయంలోనూ వీరి సేవలు అభినందనీయం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాలలో కోవిడ్ పేషెంట్లు మరియు హాస్పిటల్ సిబ్బందిని 74 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడింది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. 2024 సెప్టెంబర్ నెలలో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సమయంలో రిస్క్ బోట్లు, రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రజలకు ఆహారం, నీరు, పాలు, ఔషధాల సరఫరా మరియు ఇతర విధులు చేయటం ద్వారా ప్రజల నుండి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. ఇప్పుడు ప్రేక్షకులందరూ అలంకృత శకటాల ప్రదర్శన చూడబోతున్నారు. అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది సాంస్కృతిక శాఖ శకటం. వందే మాతరం 150 సంవత్సరాలు. భారత ప్రభుత్వం ఆదేశాలకు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వందే మాతరం 150 సంవత్సరాల జాతీయోత్సవాలు సందర్భంగా వందే మాతరం యొక్క చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, దేశభక్తి ప్రాధాన్యతలను సమగ్రంగా ప్రతిబింబిస్తూ జాతి ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరిస్తూ 3 వేదికలలో కూడిన సందర్భాల్లో అంటుండేవారు, ప్రతి వ్యక్తి ఆత్మ గౌరవంతో బతకాలి, ప్రతి మనిషి మానసికంగా ప్రతినిత్యం ఎదుగుతూనే ఉండాలి, జీవితం సుదీర్ఘంగా ఉండటం ఆరోగ్యపరంగా ఎంత అవసరమో గొప్పగా ఉండటం మానసికంగా, నైతికంగా, సమాజపరంగా దేశభక్తి ప్రఫుల్లితంగా సాగాలి, ముఖ్యంగా మహిళల ప్రగతే దేశాభివృద్ధికి కొలవద్దా అన్న అంబేద్కర్ స్ఫూర్తిని గుర్తు చేసుకుందాం. The contingents have almost taken the place.